ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలతోనే పనిచేశామని రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో చెప్పడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి రావటానికే పనిచేశామని రాధాకిషన్ ఒప్పుకున్నారు. పోలీసు వాహనాల్లో బీఆర్ఎస్ నేతలకు డబ్బులు తరలించామన్నారు. ఇంతకీ బీఆర్ఎస్ సుప్రీమో అంటే కేసీఆరేనా? రాధాకిషన్ స్టేట్మెంట్లో కేసీఆర్ చిక్కుల్లో పడ్డట్లేనా? కేసీఆర్కి నోటీసులు ఇస్తారా అనే వాదనలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలతోనే పనిచేశామని రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో చెప్పడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడానికి పనిచేశామని రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు. పోలీసు వాహనాల్లో బీఆర్ఎస్ నేతలకు డబ్బులు తరలించామని చెప్పారు. ఇంతకీ బీఆర్ఎస్ సుప్రీమో అంటే కేసీఆరేనా? రాధాకిషన్ స్టేట్మెంట్తో కేసీఆర్ చిక్కుల్లో పడినట్లేనా? కేసీఆర్కి నోటీసులు ఇస్తారా అనే వాదనలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి.